ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. అవును సహోదరి సహోదరుడా, మనము ధైర్యంగా ఉండాలి. విశ్వాసముతో ప్రభువు పాదాల చెంత ప్రార్థించాలి. దావీదు తనకు భయం కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాడు. కీర్తనలు 56వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అవును సహోదరి సహోదరుడా, నీకు భయము కలిగినప్పుడు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఆయన పాదాల చెంత ప్రార్థించాలి. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించమని దేవాది దేవుని పాదాల చెంత మనము ప్రార్థిస్తూ ఉండాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎలాంటి భయమైనా, ఎలాంటి దిగులైనా, ఎలాంటి కలవరమైనా మన ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత ప్రార్థించినప్పుడు, మనము విచారించినప్పుడు మనకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని పాదాల చెంత మొరపెడుతూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. తప్పక ఈ క్షణము నుంచే నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవాది దేవుడు విడిపిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.